అదే కారణం చెప్పండి. ఆ అమ్మాయి మీద నెట్టితే నా మొగుడు పతిత్తు, ఆ అమ్మాయి ఒకతే ఊరుకుంటామా? ఊరుకోమా. ఇద్దరిది తప్పుంది. మాధురి గారిని అనొద్దు, వీలు లేదు. ఇద్దరికి తప్పుంది. శిక్ష అయితే ఇద్దరికి వేయాలి. ఆమె తీసుకొచ్చుకొని వెనక పెట్టుకొని మొగుడిని పక్కకు పంపించేసి నా మొగుడు ఏమి లేదు తనే సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి. ఆ పరిస్థితి ఏంటని చెప్పి ఈవిడ రివర్స్ కేసు ఏమేనండి, నేనుండి తను వెనక అవునా కాదు. ఇద్దరికి తప్పు ఉన్నప్పుడు తప్పు అనాలి. మొగుడిని వెనకేసుకొస్తుంది. నీ మొగుడు బరివాతలు కనపడ్డాడు, ఒక షార్ట్ మీద ఉన్నాడు. ఆ అమ్మాయి సిచ్యువేషన్ బాగా, ఇద్దరు బాగున్నావు, ఇద్దరు తప్పే రాంగ్. నీ మొగుడిని వెనకరాడు అంటే నువ్వు నీ మొగుడు కలిసి ఇద్దరు ప్లాన్ చేసి ఆ అమ్మాయిని అలా చేశారా? ఆ అమ్మాయి ఫ్యామిలీ ఏమైనా కావాలి, ఆ అమ్మాయి ఇండస్ట్రీలో ఏం కావాలి, చెప్పండి. కారణం ఎవరు దానికి? మరి ఆ అమ్మాయి ఏదైనా అవుతుంది పరిస్థితి, తనకు మంచి పేరుంది, మంచిగా వెళ్తుంది, ఒక ఎలా వెళ్తుంది. నీ మొగుడు ట్రాప్ చేశారు, తను ట్రాప్ చేశారు, వాళ్ళిద్దరు ఒక బాండ్లో వెళ్ళిపోయారు. నీకు డౌట్ వచ్చింది, నువ్వు ఆల్రెడీ ఒకసారి సూసైడ్ చేసుకోవాలి, రెండోసారి పట్టుకున్నావు, మెసేజ్లు చూసావు, అంతా బాగానే ఉంది. నువ్వు అన్ని చూసి అన్ని లైవ్ ఇచ్చి సుమన్ టీవీని తీసుకుపోయి లాడ్జిలో పట్టి దొరికించి పబ్లిక్ రిలీజ్ చేసినాక నా మొగుడు పతిత్తు, అదే ఎంతవరకు కారణం చెప్పండి. ఆ అమ్మాయి మీద నెట్టితే నా మొగుడు పతిత్తు, ఆ అమ్మాయి ఒకతే ఊరుకుంటామా? ఊరుకోమా. ఇద్దరిది తప్పుంది. మాధురి గారిని అనొద్దు, వీలు లేదు. ఇద్దరికి తప్పుంది. శిక్ష అయితే ఇద్దరికి వేయాలి. ఆమె తీసుకొచ్చుకొని వెనక పెట్టుకొని మొగుడిని పక్కకు పంపించేసి నా మొగుడు ఏమి లేదు తనే సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి. వాడు ఏమైనా చందమామరా జాబీలు ముద్దు పెడతారా? చిన్న గొప్ప పాట పాడి పెట్టినట్టు ఆ అమ్మాయి పిలిచిందని చెప్పడానికి ఎవరు చెప్పిందండి కథలు? అది దొరకక ముందుకే ఒకలా తనే కదా కొట్టింది ఇద్దరిని రూమ్లో. వీడియోస్ అందరూ చూసాగరండి. మనమేం అబద్ధం ఆడట్లేదు. తను పెట్టింది లైవ్, సుమన్ టీవీని తీసుకెళ్ళి తను పెట్టిన లైవే మనం చూసాం. తను మాట్లాడింది చూసాక నేనంటే ఇష్టం లేదా అంటుంది. వాడు ఆల్రెడీ చెప్పాడు, లైవ్లో చెప్పాడు నువ్వు అంటే ఇష్టం. తను అంటుంది ఏమంటుంది, నన్ను వదిలేస్తావా, నేనంటే ఇష్టం లేదని తనే చెప్పింది. అంటే బయటకు వచ్చి ఇద్దరు కలిసి మార్చేశారా, ప్లేట్ మార్చేశారా? అంటే ఆ అమ్మాయి జీవితం ఏం కావాలి, ఆ అమ్మాయి ఏమన్నా అయిపోతే ఎవరికారు? అప్పుడు మాధురి గారు ఏం చేయాలంటే రివర్స్ కేసు వీళ్ళ మీద పెట్టాలి, రివర్స్గా కేసు వీళ్ళ మీద పెట్టాలి మాధురి గారు. అప్పుడు కానీ వాళ్ళ బుద్ధి వస్తుంది. 3 పిల్లలతో చేసింది ఇద్దరు చేశారు తప్పు, కానీ నా మొగుడు ఒక్కడే పతితూ, తను మంచిది కాదు, తను సంథింగ్ అని చెప్తుందా? ఎవరు వింటారండి? మనం వింటాం చిన్నపిల్లనా? ఆ మాట చెప్పలే. ఇద్దరు తప్పుంది, ఇద్దరిని ఫోక్ సాంగ్స్ నుంచి తీసేయాలి, లేదా ఉంచితే ఇద్దరిని ఉంచాలి, అంతేగాని తనొక్కతే ఇలా తనొక్కతే ఇలా చెప్పడం ఏంటండి? అంటే ఇద్దరు ఫేమ్ వచ్చిందమ్మా, ఇద్దరికి ఫేమ్ వచ్చింది. ఇలాంటి టైంలో ఆ భార్య ఇలా తొందరపడి వీడియో పెట్టేసి మార్నింగ్ వచ్చి నా భర్త తప్పు చేయలేదంటే ఎవరు పిచ్చోళ్ళు ఇక్కడ? అదేనంటుంది జనం పిచ్చోళ్ళ, మనం పిచ్చోళ్ళమా ఇక్కడ? అంటే ఆమె వీడియో తీయటం ఆమెదే, తప్పు చేయలేదని చెప్పడం ఆవిడ. అంటే మనం చూసే వాళ్ళందరం పిచ్చోళ్ళం. ఇక్కడ మనం పిచ్చోళ్ళకి కనపడుతున్నాం. ఆవిడకి ఎట్లా కనపడుతున్నాం? అసలు ముందు వీళ్ళిద్దరు వాళ్ళ ఆవిడని తీసుకురావాలి ముందు పబ్లిక్, దాన్ని చెప్పాలి బుద్ధి. చిన్నపిల్లగాడు, చిన్న బొప్పిని, చిన్న బాబు 2.5, 3 ఉండొచ్చు, ఒక 2 years ఉండొచ్చు. అబ్బాయిని చూపిస్తూ కూడా మూడు తన్ను కొట్టింది, తిన్ను కొట్టింది, ఇద్దరు మాధురిని వాడిని ఇద్దరిని కొట్టింది కదా, ఇద్దరిని కొట్టింది, లైవ్ పంపించేసింది, మన అందరం చూసాం. ఇప్పుడు వచ్చేసి నా మొగుడు మంచోడు, తను ట్రాప్ చేసిందంటే ఇదంతా పక్క ప్లాన్. వీళ్ళిద్దరు 3 పిల్లలు ఆ అమ్మాయిని రోడ్డు మీద వేయడానికి. అవునా? మరి ఆ అమ్మాయి ఏమైపోవాలి, ఆ అమ్మాయి ఫ్యామిలీ ఏమైపోవాలి, ఆ అమ్మాయికి ఫోక్ సాంగ్స్ ఛాన్స్ ఉన్నాయి, ఏమైపోవాలి. ఈశ్వర్ సాయి అనే వైఫ్ ఇట్లా హడావుడి చేసి రచ్చ చేస్తుంటే ఆ అమ్మాయి పాపం ఏం సైలెంట్ ఉంది. అసలు ఆ అమ్మాయి మనం చూసాం కదా, కొడుతున్నా కూడా పిచ్చి దానిలాగా సైలెంట్ గా బ్లాంకెట్ కప్పుకుని సైలెంట్ గా ఉందంట. ఆ అమ్మాయి కూడా సైలెంట్ గా ఏమన్నా అంటుందా, రిప్లై ఇచ్చిందా? మనం చూస్తానే ఉన్నాం కదా. ఇది ప్లేట్ అటు ఇటు మారుస్తుంది. అంటే నా మూడు పద్ధతి అది లంచ్ అన్నట్టు మాట్లాడుతుంది. ఎంతవరకు కరెక్ట్ అసలు? ఇది వీళ్ళు ప్లాన్ చేసుకోవచ్చుగా. ఆ వీడియో తీసి ఆమె కూడా ఈ వీడియోలు తీసి ఆమెమో బుద్ధిందా, అరే దీనికి ఎంతమందిలో ఉన్నారా, నువ్వు ఒక్కడే కదరా, దీనికోసమే నువ్వు వచ్చావరా అంటుంది. దానికి బుద్ధిందా? ఇవన్నీ పెట్టారు, ఇవన్నీ చేశారు, ఇప్పుడు మొగుడు పద్ధతి అంటుంది. ముందు ఈ అమ్మాయి పట్టుకు రావాలి. మళ్ళీ ఎక్కడికి లాడ్జీలకు చిన్న బాబుని తీసుకొని వెళ్ళింది. లాడ్జీలకు తన కొడుకుని, తనతో పాటు మీడియాని, తనతో పాటు తన బంధువులను తీసుకొని వెళ్ళిందా లేదా చూసాం కదా. మళ్ళీ ఇప్పుడు ప్లేట్ మారితే మనం పిచ్చోళ్ళ, అందులో తీసిపోయిన మీడియా పిచ్చోళ్ళ, చూసే పేషకులు మనం పిచ్చోళ్ళ. ఎవరిని చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? మొగుడు పెళ్ళం అంటే మొగుడు మంచోడు ఇంటికి తోలిందంట, మొగుడిని ఇంటికి పంపించేసింది. ఈమెను మాత్రం ప్రోత్సాహంలోకి తీసుకోకూడదంట, హెల్మెట్ చేయాలంట. ఎంతవరకు కారణం ఇది అసలు? ఎవరు వింటారండి? ఇప్పుడు ఒక లవర్ అనుకోండి, ఒక ఇద్దరు లవర్స్ లవ్ చేసుకున్నారు, చీట్ చేశారు, వేరే లవర్తో దొరికారు, అది వేరే సెంటెన్స్. భార్య భర్తలు వీళ్ళ మొహాలు, వీళ్ళ కుటుంబమే రోడ్డు పడుతుంది కదా వీడియోలు తీస్తే. అంటే మీకు అక్కడ అర్థం కావట్లేదు. ఇది పక్కా ప్లాన్ తో జరిగినది, ఇది పక్కా ప్లాన్ తో జరిగిన విషయం. ఆ అమ్మాయిని రోడ్డు మీదకి వేశారు, 3 పిల్లలు ఒకటయ్యారు, ఆ అమ్మాయిని రోడ్డుకి వేశారు. మాధురి గారు ఇప్పుడన్నా కోలుకోవాలా, తెలియాలి అర్థం ఏంటనేది.
ఇప్పుడు వాళ్ళిద్దరు మూడు పిల్లలు ఒకటి వాడికి సిగ్గులేదా? మరి ఆ అమ్మాయి దొరికి నన్ను ఎడిచావు, నువ్వేందే మరి ఇట్లా జరిగాము వద్దుపో అంటామో అట్లా మాట్లాడుకుంటే ఇద్దరికి తప్పు ఉందని అట్లా డీల్ చేసుకుంటారా? అంటే వీడు దాన్ని వదిలేసి మాధురిని తీసుకుపోయిండు, లాడ్జీలో పెట్టిండు, అంతా ఏం జరగాలో జరిగేసింది, అంత అయిపోయింది. నా తప్పైందని కాళ్ళ మీద పడి సారీ చెప్తే పంపించేస్తాడా? అంటే వీళ్ళిద్దరు ఒకటే. అంటే ఇది పక్క ప్లానే, నేనైతే పక్క ప్లాన్ అనుకుంటున్నానండి. నాకు తెలియదు జనం ఏమనుకుంటున్నారు. సో ఈ మాధురి అనే అమ్మాయికి ఎలాంటి న్యాయం జరగాలి ఫైనల్గా అంటే ఆ అబ్బాయిని ఫోక్ సాంగ్స్ నుంచి డిలీట్ చేయాలి, ఈ అమ్మాయికి న్యాయం చేయాలి. ఈ అమ్మాయి ఫ్యామిలీ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, చుట్టాలు ఉంటారు. అందులో ఒకటి అమ్మాయి ఫోక్ సాంగ్స్ ఎన్ని ఒప్పుకుందో అవన్నీ ఉంటాయి. ఇప్పుడు తన పరిస్థితి ఏంటంటే బయటికి రాగలుగుతుందా, ముఖం చూపించగలుగుతుందా? ఆమె కనుక వాళ్ళ భార్య కనుక ఇలా అనకపోతే వేరేలా ఉండు, అందరం తన్నే ఇద్దరిని తిట్టేవాడు. ఇప్పుడు నా మూడు తప్పు అంటున్నాడు, సారీ అంటున్నాడు అని ఎంతవరకు కరెక్ట్? ఇది ఆ అమ్మాయికి న్యాయం జరగాలంటే. అంటే ఇంకోటి ఏంటంటే నా పక్కనే ఉండేది, ఎప్పుడు నాతో మంచిగా మాట్లాడేది, ఇలా చేస్తుంది అనుకోలేదని చెప్పేసి కూడా మాట్లాడేది. నాకు మెసేజ్లు కూడా పెట్టింది. నేను సూసైడ్ చేసుకోవడానికి వెళ్తుంటే ఏమైంది అని నాకు ఫోన్ చేసి నన్ను ఎమ్మటించింది, నన్ను బాగా ఎట్టుకోకుండా గమనించుకుంది, నా దగ్గర ఉంది అని చెప్పింది. ఇవన్నీ చెప్పిన ఒక్క రోజులే లాడ్జీలో ఎలా ఉంది, వన్ డే నైట్లో ఎలా ఉంది? నీకు ఇవన్నీ తెలుసుగా ముందే. మరి అప్పటి నుంచి ఏం చేసావు? నువ్వు ఆల్రెడీ సూసైడ్ చేసుకోవడానికి ఎందుకు వెళ్ళావు? ఫస్ట్ అది కారణం చెప్పు. ఫస్ట్ ఎందుకు వెళ్ళావు? మా ఆయన అంటే మాకు పెళ్ళి 7 ఏళ్ళు అవుతుంది, మా ఆయన మందు కూడా తాగాడు, ఇలాంటి పని చేస్తాడు, చేయడు మంచిగా చెప్పాడా? ఏమో చెప్పాడు అంటే ఆమె వచ్చాక నువ్వు చెడిపోరా అని మీద పడిందా? నువ్వు మంచోడివి, నీ మంచిదాని కాదు, నువ్వు పద్ధతివి, నువ్వు చెడిపో అని మీద పడిందా? అమ్మాయి ఎంతవరకు కరెక్ట్? ఇద్దరు పాత్రలో ఉంటుందండి, ఇద్దరిది ఉంటుంది, తప్పు ఒక్కళ్ళదే ఉంటుంది కాదు, ఇద్దరిది ఉంటుంది. ఈమె మొగుడిని వెనకేసుకొస్తుంది ఏంటి అంటే ఈమెకి తాళి కట్టిన మొగుడు కాబట్టి, ప్రేమ కాబట్టి ఈ అమ్మాయి మొగుడిని వెనకేసుకొచ్చింది. తనకు కూడా వాళ్ళు వస్తారు కదా, తను కూడా ఇంతే. మరి మా అమ్మాయిని ఇలా ట్రాప్ చేశారు, ఇది జరిగిందని వాళ్ళు రివర్స్ కేసు ఇస్తే ఈమె ఎక్కడికి వెళ్తారండి? సో ఒక్క విషయంలో ఏదో చేద్దాం, నిరూపిద్దాం అని వైరల్ అయిపోయిన వీడియో వైరల్ చేసి ఈమె వైరల్ అయిపోయింది. వీళ్ళ భార్య గురించి ఫైనల్ గా ఏం చెప్తే ఏదో చేద్దామని ఏదో చేసింది. వీళ్ళ భార్యలో ఏమనుకుందంటే ఫస్ట్ ఆయన మీద ప్రేమ ఉంది, ఫస్ట్ ఏదో చేద్దాం అనుకుంది. వెళ్ళిద్దాం రోడ్డు మీద కడితే ఆవేశంగా వెళ్ళింది, ఆమె ఆలోచించలే, ఆవేశంగా వెళ్ళింది. నా మూడు వేరే దాంతో ఉండని చెప్పి కంగారు ఆవేశంగా వెళ్ళి రోడ్డు మీద ఈడ్చినాక మళ్ళీ అయ్యో పాప నా మొగుడు నా దగ్గరకు వచ్చిండుగా, అది ఎటైనా పోనీ, అది ఎటైనా చావని, అది చేస్తే బాగు, నాకు దాంతో సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, అది ఎటైనా పోనీ అని చెప్పి మొగుడు పిల్లలు ఒకలేరు. అప్పుడు మాధురి గారు రివర్స్ కేసు వీళ్ళిద్దరి మీద పెట్టాలి.